2025 ఇయర్ అనేటువంటిది అయితే చాలా రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. అంటే నెక్స్ట్ న్యూ ఇయర్ కి నేను ఇంత సంపాదించాలి, పోనీ నెక్స్ట్ ఇయర్ కి నేను ఇంత డైట్ మెయింటైన్ చేయాలి, పోనీ ఇంత వెయిట్ ఉండాలి, సంథింగ్ ఏదో అచీవ్మెంట్స్ అనేవి పెట్టుకుంటారు. కాకపోతే ఈ ఇయర్ రెజల్యూషన్స్ అనేటువంటివి మనం పెట్టుకున్న తర్వాత మనం దాన్ని అచీవ్ చేయగలుగుతున్నామా లేదా అనేటువంటిది క్వశ్చన్ మార్క్. ఈ 2025 లో మీరు ఏం చేయాలి, ఏం చేస్తే నెక్స్ట్ 2026 కి మీరు సక్సెస్ అవుతారు ఏంటన్నటువంటిది నేను ఈ వీడియోలో అయితే చాలా సింపుల్ గా నేను డీటెయిల్ గా క్లోజ్ చేస్తాను. సో టైం అయితే ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది. బట్ నేను వర్క్ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ వీడియో చేయకూడదు అనిపించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. జస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి డైలీ యూజ్ చేసేటువంటి మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఎన్ని విధాలుగా ఇన్కమ్ చేయొచ్చు అనేటువంటిది చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఆల్రెడీ నేను నా ఛానల్లో బిజ్గురుకుల్ గురించి కావచ్చు, బిజ్గురుకుల్లో కోర్సెస్, బండిల్స్, పేఅవుట్స్, ప్రూఫ్స్, టీమ్ ఫీడ్బ్యాక్స్ అన్ని వాట్ నాట్ ఎవ్రీథింగ్ తెలుగు కంటెంట్ లో మనం పోస్ట్ చేయడం అయితే జరిగింది. చాలా మంది ఉన్నటువంటి ప్లాట్ఫామ్ యూటిలైజేషన్ అనేటువంటిది సరిగ్గా చేసుకోవట్లేదు. చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంటుంది, ఏమనంటే ఇది నిజంగా జెన్యూన్ గా మనకి ఇన్కమ్స్ వస్తాయా? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్లాట్ఫామ్ వచ్చేసరికి కంప్లీట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అప్రూవ్డ్ అండ్ భారత ఉద్యోగ రత్న అనేటువంటి అవార్డు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను, దాన్ని మీరు చెక్ చేయొచ్చు. మీ ఇన్కమ్స్ వచ్చేసరికి ఎవ్రీ ట్యూస్డే మీ బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అవుతాయి. మీరు కనుక ఎన్రోల్ అవుతుంటే మీరు ఏ బండిల్ అయినా పిక్ చేసుకోండి, మీరు చేస్తున్నటువంటి పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ కి సంబంధించినటువంటి బిల్ కాపీ కూడా మీ మెయిల్కి రావడం జరుగుతుంది. మీరు పేమెంట్ చేసుకున్న వెంటనే మీరు సోన్సో కంపెనీకి, సోన్సో టైంకి, సోన్సో బండిల్ తరపున మీరు పే చేశారని జిఎస్టీ నెంబర్తో సహా మీకు బిల్ కాపీ వస్తుంది. మీరు అర్థం చేసుకోండి, ఒక బిల్ కాపీలో జిఎస్టీ నెంబర్ కూడా ఇంక్లూడ్ అయింది అంటే అది టోటల్లీ సర్టిఫైడ్ అండ్ లీగల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అప్రూవ్ అయింది. అండ్ ఆల్సో మనకు వచ్చే ప్రతి పేఅవుట్ కూడా 2% to 5% టీడీఎస్ అయితే డిడక్ట్ అవుతుంది. బిజ్గురుకుల్లో అసలు ఏం చేస్తాము, ఏ విధంగా ఇన్కమ్స్ చేస్తాము? 2 మేజర్ ఇన్కమ్ సోర్సెస్. ఒకటి బిజ్గురుకుల్లో ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేటువంటిది కీలకం, చాలా మంది చేసేది అదే. రెండోదేమో ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బండిల్స్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ స్టార్ట్ చేశారు. డ్రాప్ షిప్పింగ్ ఒకటి, అమెజాన్ FBA, ప్రింట్ ఆన్ డిమాండ్ ఇలాంటివి. సో ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇదే స్కిల్స్ యూజ్ చేసుకొని మీరు మీకున్నటువంటి ఫ్లెక్సిబుల్ అవర్స్ లో మీరు ఇన్కమ్ చేయొచ్చు. అది ఎలా ఏంటన్నటువంటిది అయితే చెప్తాను. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, సింపుల్ టర్మ్. మీరు ఒక బ్రాండ్ కానీ లేకపోతే ఒక కంపెనీ కావచ్చు, ఒక ప్రొడక్ట్ కావచ్చు, ఏదైనా మీరు ఒక పర్టికులర్ ఒక ప్రొడక్ట్ ని నేను చెప్పినటువంటి లిస్ట్ చేసినటువంటి దాన్ని మీరు దేనినైనా మీరు ప్రమోట్ చేసి మీకున్నటువంటి సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మీరు ప్రమోట్ చేసి ఆ కంపెనీ నుంచి మీరు సర్టెన్ అమౌంట్ అనేటువంటిది అయితే తీసుకుంటారు. దానినే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఈ వీడియోలో నేను డైరెక్ట్ గా నేమ్ అయితే ఎక్స్పోజ్ చేయను. రీసెంట్లీ 2024 లో నడిచినటువంటి ఒక పెద్ద ఎఫిలియేట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఒక హెయిర్ ఆయిల్. చిన్న ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి పెద్ద హీరో లెవెల్ సెలబ్రిటీస్ వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రమోట్ చేశారు. అది ఎఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక పర్టికులర్ బ్రాండ్ అంటే ఆ హెయిర్ ఆయిల్ ని వాళ్ళ తరపు నుంచి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని యూజ్ చేసుకొని ప్రమోట్ చేశారు. దానికి ఆయిల్ బ్రాండ్ వాళ్ళు ఏంటంటే ఈ సెలబ్రిటీస్ కి సర్టెన్ అమౌంట్ అనేటువంటిది అయితే పే చేశారు. ఓకే, ఇదే ఎఫిలియేట్ మార్కెటింగ్. ఇక రెండోది ఫ్రీలాన్సింగ్. అంటే ఏంటి బ్రదర్ అంటారా? ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే మీ దగ్గర ఒక స్కిల్ ఉంది, ఆ స్కిల్ని మీరు తీసుకొని దాన్ని ఒక క్లయింట్ కింద మీరు పనిచేసి ఆ క్లయింట్ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకుంటారు. ఇది ఫ్రీలాన్సింగ్. ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది అయిపోయిన తర్వాత ఇంకొక క్లయింట్ దగ్గర నుంచి ఇంకొక ప్రాజెక్ట్ అనేది తీసుకొని ఆ క్లయింట్ వర్క్ చేసేసి ఆ క్లయింట్ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటారు. ఇది ఫ్రీలాన్సింగ్. మీకు దీన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన హెయిర్ ఆయిల్ లానే ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మీ దగ్గర ఒక వెహికల్ ఉంది, ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాలి, బట్ మీరు ఎవరికి డ్రైవింగ్ రాదు, ఒక డ్రైవర్ కావాలి. సో మీకు ఆ టైంకి ఒక డ్రైవర్ కావాలి. ఒక డ్రైవర్ వస్తాడు, ఆ డ్రైవర్ కి మీరు సౌండ్స్ అమౌంట్ అనేటువంటి చెప్తారు. ఏంటి టోటల్ అతని వర్క్ ఏంటి అంటే మిమ్మల్ని మీ హోమ్ నుంచి ఆ డెస్టినేషన్ కి తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చి మీ దగ్గర దిగబెట్టాలి. ఇది తన ప్రాజెక్ట్. సో ఈ వర్క్ ఆ డ్రైవర్ చేసినందుకు మీరు ఆ డ్రైవర్ కి ఎంత అమౌంట్ అనేటువంటిది అయితే మీరు ఇస్తారు. ఒక అమౌంట్ అనేటువంటిది మీరు రైడ్ ముందే మీరు మాట్లాడుకుంటారు. ఆ అమౌంట్ ప్రకారంగా ఆ యొక్క ఫ్రీలాన్సర్ అనేటువంటి పర్సన్, ఆ డ్రైవర్ కనుక అగ్రీ అయితే మీరు ఆ విధంగా అతని చేతిలో మీరు కార్ కీస్ పెడతారు, జర్నీ స్టార్ట్ అవుద్ది. వన్స్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరు ఆ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అతనికి ఇచ్చేస్తారు. ఇదే ఫ్రీలాన్సింగ్. ఇక్కడ ఏంటి అంటే ఈ డ్రైవర్ అనేటువంటి వాళ్ళు ఎవరంటే మేము, క్లయింట్స్ అనేటువంటి వాళ్ళు ఎవరికైతే వర్క్ రిక్వైర్మెంట్ ఉందో, వేరే కొన్ని హైదరాబాద్ లో ఉన్న కంపెనీస్ కి ఇట్లా వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే వర్క్ రిక్వైర్మెంట్ ఉంది. మరి మీరేం చేస్తారంటే నేను రకరకాలు చేస్తాను, SMM చేస్తాను, SEO చేస్తాను, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఆఫ్లైన్ మీడియా వర్క్స్,
ప్రమోషన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. ఇవి నేను ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ యాజ్ అ ఫ్రీలాన్సర్గా. ఈ యొక్క సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉందో, మీకు నా దగ్గర ఒక వీడియో ఎడిట్ చేయించుకోవాలని ఉంది, నా దగ్గర ఒక SEO చేయించుకోవాలని ఉంది, మీరు నన్ను అప్రోచ్ అవుతారు. SEO చేసినందుకు నేను ఎంత అని చెప్తాను, మీరు ఆ అమౌంట్ నాకు ఇచ్చేస్తారు, నేను మీకు చేసి పెడతాను. ఇది ఫ్రీలాన్సింగ్. ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని మీరు నేను చెప్పినటువంటి 2 ఇన్కమ్ సోర్సెస్ ని మీరు నెంబర్ 1గా యూజ్ చేసుకొని పార్ట్ టైమ్ గా, అది కూడా ఫుల్ టైమ్ గా కాదు, పార్ట్ టైమ్ గానే దగ్గర మీరు ఎఫిలియేట్ మెథడ్ లో ఇన్కమ్ చేయాలనుకుంటే 50 నుంచి 60 వేల వరకు మీరు సంపాదించవచ్చు మంత్లీ. అదే మీరు ఫ్రీలాన్సింగ్ పార్ట్ చూసుకుంటే కూడా దగ్గర 60-70 వేలు చేయొచ్చు. ఏది మీరు పార్ట్ టైం కింద చేసుకుంటే. ఇది మీరు ఫుల్ టైం కింద చేసుకుంటే ఇక అది లిమిట్లెస్ అండి సీరియస్లీ. ఎందుకంటే ఒక 1 మంత్ ప్రాజెక్ట్స్ కనుక క్లోజ్ చేస్తే నా యొక్క రెవెన్యూ ఎంత, ఒక ఫ్రీలాన్సింగ్ రెవెన్యూ ఎంత అన్నటువంటిది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ రెవెన్యూ ఎట్లుంటుంది. ఇక ఎఫిలియేట్ మెథడ్ లో ఎంత చేయొచ్చు అన్నటువంటిది కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఈ వీడియోలో నేను ఎక్కువ ఇల్లుస్ట్రేషన్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్, నేను ఎక్కువ స్లైడ్స్ పెట్టను, ఎందుకంటే నేను మీకు కంటెంట్ ని షేర్ చేయడానికి ఈ వీడియోని క్లుప్తంగా చేస్తాను. గైస్, ఈ 2025లో మీరు జాబ్ హోల్డర్ కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, హోమ్ మేకర్ కానివ్వండి, చాలా మంది హోమ్ మేకర్స్ మెసేజ్ చేస్తుంటారు, సార్ నేను ఈ డిగ్రీ చేసి, ఆ డిగ్రీ చేసా, ఈ పీజీ చేసి, ఆ పీజీ చేశాను, మ్యారేజ్ తర్వాత నాకు జాబ్ అవ్వలేదు, నేను ఇంట్లోనే ఉండిపోయినాను, నాకు ఒక ఇన్కమ్ సోర్స్ కావాలి, ఫ్రీలాన్సింగ్ ఇంట్రెస్ట్ ఎట్లాగా. సో మీకున్నటువంటి స్మార్ట్ ఫోన్ నుంచే, మీకున్నటువంటి ఫ్లెక్సిబుల్ అవర్స్ నుంచే పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ గా చేయొచ్చు, ఫుల్ టైం ఇన్కమ్ సోర్స్ గా చేయొచ్చు. మీరు ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు అన్నటువంటిది మీ చేతిలో ఉంది. ఓకే, మరి మాకు ఇవేం రావండి, మాకు ఈ స్కిల్స్ రావు, మరి మేము ఎట్లా చేయాలని అడుగుతారా? టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. నేను ఆల్రెడీ కంపెనీ గురించినటువంటి డీటెయిల్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, 30 minutes వీడియో చేశాను, ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. చూడకపోతే పైన ఐకార్డ్స్ లో వదిలేస్తాను, చూడండి. మీకు గనుక స్కిల్స్ లేకపోయినా, మీకు ఈ ప్రొసీజర్ తెలియకపోయినా, నేను ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వాట్సాప్ నెంబర్ ని సేవ్ చేసుకోండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడిని సేవ్ చేసుకోండి, 2 డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో వీటిలో మీరు పింగ్ చేయొచ్చు, లైక్ వాట్సాప్ కి డైరెక్ట్ మీరు మెసేజ్ చేయొచ్చు మీకున్నటువంటి క్వైరీస్ ని. మీకు స్కిల్స్ రాకపోయినా, మీరు 10th గ్రాడ్యుయేట్ అయినా కూడా, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా, మీరు తీసుకున్నటువంటి ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇంకేదైనా అదర్ ప్రొఫెషన్ అయినా కూడా, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా, క్వాలిఫికేషన్ సంబంధం లేకుండానే మీరు ఇన్కమ్ సోర్స్ అయితే మీరు వీటి నుంచి అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు నా ప్రాజెక్ట్స్ అయితే ఎక్కువైపోతాయి, హ్యాండిల్ చేయలేము. అలాంటప్పుడు ఏంటంటే, ఎవరైతే నా దగ్గర ఎన్రోల్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ప్రాజెక్ట్స్ షేర్ చేసి ఈ వర్క్ కంప్లీట్ చేసేవాడిని అని ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కనుక ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నా, ఎఫిలియేట్ మార్కెటింగ్ త్రూ ఇన్కమ్ చేయాలనుకున్నా కూడా టుడే ఇస్ ద రైట్ టైం. ఈ 2025ని మీరు బెటర్ వేలో యూటిలైజ్ చేసుకుంటారా, లేకపోతే అదే స్మార్ట్ ఫోన్ నుంచి జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కింద ఇన్స్టాగ్రామ్ కో, ఫేస్బుక్ కో, యూట్యూబ్ కో యూటిలైజ్ చేసేసుకుని అట్లానే ఇయర్ కూడా గడుపుతారా అనేటువంటిది మీ చాయిస్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెళ్ళిపోయినటువంటి టైం, వెళ్ళిపోయినటువంటి మనీ మళ్ళీ రాదు. మరి మీరు ఎంత ఇన్కమ్ చేశారు అది అని అంటారా? నా ఛానల్ చెక్ చేయండి, పోనీ నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి, పోనీ నా వాట్సాప్కి వచ్చి నన్ను అడగండి. నా అచీవ్మెంట్స్ లాస్ట్ 3 years లో నేను తీసుకున్న యాక్షన్ ఏ లెవెల్లో నన్ను సక్సెస్ చేసింది అన్నటువంటి దానికి క్లియర్ ఎగ్జాంపుల్ నా ఇన్స్టాగ్రామ్ ప్రీవియస్ ఇన్స్టాగ్రామ్ అరౌండ్ 25K ఫాలోవర్స్ ఉండాలి. బట్ హ్యాకర్స్ దాన్ని హ్యాక్ చేసి చాలా హ్యూజ్ అమౌంట్ అయితే డిమాండ్ చేశారు. సో అది నేను ఇంకొక కొత్త ఇన్స్టాగ్రామ్ అయితే క్రియేట్ చేశాను. సో మేక్ షూర్ టు ఫాలో దట్ ప్రొఫైల్ యాజ్ వెల్. మోస్ట్లీ ఇదే ఛానల్లో నేను నా పాడ్కాస్ట్ కూడా పోస్ట్ చేస్తాను. ఈ 2025 అనేటువంటిది మీరు ఏ బ్యాక్గ్రౌండ్ అయినా కానివ్వండి, ఏ సెక్టర్ నుంచి అయినా కానివ్వండి, మీ చేతిలో ఉంది. సో నా స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ కావాలన్నా, సక్సెస్ స్టోరీస్ కావాలన్నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పెట్టాను, పోనీ నన్ను వచ్చి వాట్సాప్లో అడిగినా కూడా నేను మీకు షేర్ చేస్తాను. సో మీరు యాక్షన్ తీసుకోవడమే లేటు. ఇక బిస్గురుకుల్లో మీరు ఏ బండిల్ పిక్ చేసుకుంటారు అనేటువంటిది మీ చాయిస్. మీకు ఏమీ రాకపోయినా కూడా ఇక్కడ మనకి స్టార్టింగ్ ఫ్రమ్ 6,000 to 21,000 రకరకాల బండిల్స్ ఉన్నాయి. మీ ఫ్లెక్సిబిలిటీ ప్రకారంగా మీరు పిక్ చేసుకుంటే, ఎక్కువ కాస్ట్ ఉన్నటువంటి బండిల్ పిక్ చేసుకుంటే ఎక్కువ స్కిల్స్ ఉంటాయి, ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. తక్కువదైతే తక్కువ దాని తగ్గట్టుగానే ఉంటుంది. 1 time మీరు పే చేస్తారు. మీరు పే చేసేది జాబ్ కోసం కాదు, మీ దగ్గర లేనటువంటి స్కిల్స్ని ఇక్కడ నేర్చుకోవడానికి. ఏ స్కిల్స్ ఉంటాయి అంటారా? దగ్గర 26+ స్కిల్స్. నేను చెప్పినటువంటివి ఇంకా తక్కువ, SMM కావచ్చు, SEO కావచ్చు, ఇవన్నీ చాలా తక్కువ, ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి. సో వాటికి సంబంధించి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి తెలుసుకోవాలనుకున్నా కూడా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ వాట్సాప్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు స్టార్ట్ చేయడానికి రెడీ అయితే, సార్ నేను యాక్షన్ తీసుకుంటాను, నన్ను ఈ 2025లో ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ కింద, లేకపోతే ఒక ఫైనాన్షియల్ స్టేబుల్ పర్సన్ కింద నన్ను నిలబెట్టండి, ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా నన్ను స్టాండ్ బై చేయండి అన్నటువంటి యాక్షన్ మీరు తీసుకోగలిగితే, మీకు ఆ వర్డ్ ఉంటే ఇప్పుడే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి. మీకున్నటువంటి క్వశ్చన్స్ని క్లియర్ చేసుకోండి, ఎన్రోల్మెంట్స్ని అయితే షురూ చేసుకోండి. సో మీరు కనుక యాక్షన్ తీసుకోవాలనుకుంటే
ఎక్కువ ల్యాగ్ అయితే చేయొద్దు. ఎవ్రీ వీక్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేస్తాము. సండే మిడ్నైట్ 12 o'clock నుంచి రిజిస్ట్రేషన్స్ అనేవి అయితే స్టార్ట్ అవుతాయి. అయితే ఫ్రీలాన్సింగ్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది, ఎఫిలియేట్ మార్కెటింగ్ వాళ్ళకి ఒక టైప్ ఆఫ్ లెర్నింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచ్కి మీరు కనుక ఎన్రోల్ అవ్వాలనుకుంటే, నెక్స్ట్ అప్కమింగ్ స్లాట్ మీకు కావాలనుకుంటే కనుక ఇప్పుడే మెసేజ్ చేసి ఉన్నటువంటి క్వైరీస్ని క్లియర్ చేసుకొని నెక్స్ట్ స్లాట్కి మీరు ఎన్రోల్ అయ్యి నెక్స్ట్ అప్కమింగ్ ట్రైనింగ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. అండ్ కంప్లీట్ తెలుగులోనే గైడెన్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. చాలామంది ఎన్ఆర్ఐస్కి ఇబ్బంది లేకుండా యాజ్ వెల్ యాజ్ మన యంగ్స్టర్స్కి కూడా ఏంటి అంటే ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఈ యొక్క లాంగ్వేజ్లో అయితే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అవుతుంది. సో మీరు ఏ ఇన్కమ్ సోర్స్ని యూజ్ చేసుకుంటారు, ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, కొన్ని రెండింటి నుంచి మీరు ఇన్కమ్ క్రియేట్ చేస్తానంటారా? చాయిస్ అనేటువంటిది మీది, ఓపిక మీది. యాక్షన్ తీసుకొని కష్టపడతాను నేను అనుకున్నటువంటి వాళ్ళు సీరియస్ పీపుల్ పింగ్ చేయండి. దయచేసి టైం పాస్ పీపుల్ ఎవరైతే అవన్నీ వర్కౌట్ అవ్వనుకున్నటువంటి వెళ్ళిపోండి. చాలామంది ప్లాట్ఫామ్స్లో ఉన్నారు, బట్ ఒక్కసారి వాళ్ళ ట్రాక్ రికార్డింగ్ చెక్ చేయండి దయచేసి. ఎందుకంటే చాలా డిఎమ్స్ వస్తున్నాయి, మేము వాళ్ళ దగ్గర ఎన్రోల్ అయ్యాము, వీళ్ళ దగ్గర ఎన్రోల్ అయ్యాము, ఇట్లా లేదు అట్లా లేదు అని చెప్పేసి. కొంతమంది పేమెంట్స్ వచ్చేసరికి పర్సనల్ ఫోన్పేస్ ఇట్లా తీసుకుంటున్నారు. దయచేసి పేమెంట్స్ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండండి. ఇవన్నీ అవేర్నెస్ అంతా కూడా కలిపి నేను మళ్ళీ చెప్తున్నా, ఒక వీడియో చేశాను, వీడియో చూడండి. తెలియకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఈ 2025 అనేటువంటిది సంథింగ్ బిగ్, సంథింగ్ స్పెషల్, సంథింగ్ న్యూ, సంథింగ్ గ్రేట్. కాబట్టి ఈ ఇయర్ని మీరు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు అనేటువంటిది మీ చేతిలో ఉంది. మీరు ఇన్వెస్ట్ చేస్తుంది ఫర్ ఏ కాజ్, మీ యొక్క డెవలప్మెంట్ కోసం, మీ సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం, మీ స్కిల్స్ గ్రోత్ కోసం, మీ యొక్క ఇన్కమ్ సోర్స్ కోసం, మీ యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ జర్నీ కోసమే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీసెంట్గా నన్ను ఒక పర్సన్ అప్రోచ్ అయ్యాడు, సార్ నేను బిజినెస్ మాస్టర్లో ఎన్రోల్ అవ్వాలి, నా దగ్గర మనీ లేదు, మేము పూర్, మీరు నా తరపున మీరు పే చేయండి, నేను వన్స్ ఇన్కమ్ రాగానే నేను మీకు గెట్ బ్యాక్ చేస్తానని చెప్పేసి అన్నాడు. సో ఇలాంటివి చాలా స్టోరీస్ ప్రీవియస్లీ నాకు ఎదురైనాయి. అలాగా నా సొంత జేబులో డబ్బులు తీసి నేను ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ కాదు కదా, కనీసం థ్యాంక్ యూ అన్న మెసేజ్ కూడా, పేమెంట్ వచ్చిన వెంటనే నన్ను బ్లాక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో మెనీ స్టోరీస్. అట్లానే అవన్నీ చూసి నా మీద ఏంటంటే, సారీ బ్రదర్ నేను అలాంటిది ఏది చేయలేనని చెప్పి నేను ముఖం మీద చెప్పేశా. అయితే ట్విస్ట్ ఏంటంటే, ఇదే పర్సన్ వెరీ నెక్స్ట్ డే నేను ఒక వర్క్ మీద ఒక యాపిల్ స్టోర్కి వెళ్ళాను. ఆ యాపిల్ స్టోర్లో యాపిల్ 16 Pro సమ్ వేరియంట్ కోసం అతను డబ్బులు కట్టి ఫోన్ అన్బాక్స్ చేస్తున్నాడు. నేను లోపలికి వెళ్ళే టైంకి నేను చూడంగానే షాక్ అయినాను అనమాట. నన్ను చూసి ఆ పర్సన్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. తన యొక్క సెల్ఫ్ స్కిల్ డెవలప్మెంట్ కోసము, లేకపోతే తన స్కిల్స్ గ్రోత్ కోసము ఒక 20,000 21,000 వచ్చేసరికి ఏంటి అంటే, మేము పూర్ మీరు ఇన్వెస్ట్ చేయండి అంటున్నాడు. కానీ తను యూజ్ చేసేటువంటి స్మార్ట్ ఫోన్కి దగ్గర 1 lakh 1.5 lakh ఖర్చు పెడుతున్నాడు. అంటే ఆ స్మార్ట్ ఫోన్ కొనడం తప్పని నేను చెప్పను, కానీ ఆ కొంటున్నటువంటి స్మార్ట్ ఫోన్ నుంచి మీరు ఎంత ఇన్కమ్ చేయగలుగుతున్నారు అనేటువంటిది క్వశ్చన్ మార్క్. ఇంత కాన్ఫిడెంట్గా వీడియో చెప్తున్నారు బ్రదర్, బాగానే ఉంది, మీరు ఎంత ఇన్కమ్ చేశారని చాలా మంది అడుగుతుంటారు. లాస్ట్ 3 years నుంచి నేను ఇందులో వర్క్ చేస్తున్నా. ఎవ్రీ ట్యూస్డే ఈవినింగ్ అండర్ ఎనీ కాస్ట్, సునామీలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మన పేమెంట్ మన అకౌంట్లోకి ఎట్టి పరిస్థితుల్లో టీడీఎస్ డిడక్షన్తో పడిపోతుంది. లాస్ట్ 3 years నుంచి నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టే చెప్తున్నా. అది జెన్యూన్ అయితేనే నేను చెప్తాను. ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి వీడియోస్ ఛానల్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఎందుకంటే కంపెనీ తరపు నుంచి, బిజ్ గురుకుల్ తరపు నుంచి ఫర్ ద ఫస్ట్ టైం తెలుగు కాంటెంట్ తీసుకొచ్చినటువంటి ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ మందే. ఎందుకంటే వీఆర్ వర్కింగ్ సిన్స్ లాస్ట్ 3 years. మీరు కళ్ళు మూసుకొని ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. అండ్ నేనే చెప్తున్నా, చాలా ఫ్రాడెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. చాలా మంది బిజ్ గురుకుల్ నేమ్ చెప్పి బిజ్ గురుకుల్ రిజిస్ట్రేషన్స్ 1200కే ఉంది, 1000 రూపాయలకే ఉందని చెప్పేసి వాళ్ళ పర్సనల్ ఫోన్పేలకి తీసుకొని వేరే కంపెనీస్లో, వేరే ఫేక్ కంపెనీస్లో ఎన్రోల్మెంట్స్ ఇచ్చేసి ఇదే సో కంపెనీ అని చెప్తున్నారు. సో ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. బట్ 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ మంత్ బ్యాచ్ వస్తుంటుంది, ట్రైనింగ్ అయిపోతుంటుంది, వెళ్ళిపోతుంటుంది, ఇంకో బ్యాచ్ వస్తుంటుంది. సో ప్రతి ఒక్క పర్సన్కి టైం ఇవ్వడానికి మా దగ్గర ఇనఫ్ టైం ఉంది కాబట్టి చెప్తున్నా. కాబట్టి టేక్ యువర్ టైం, ఓకే, యూటిలైజ్ చేసుకోండి జాగ్రత్తగా. ఎవరిని పిక్ చేసుకుంటున్నాం అనేటువంటిది మీరు జాగ్రత్తగా పిక్ చేసుకోండి. లాంగ్వేజ్ బ్యారియర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎవరైతే మిస్టేక్ అయితే చేయొద్దు. కాబట్టి ఈ 2025లో మీకున్నటువంటి స్మార్ట్ ఫోన్ని ఒక ఏటీఎం లాగా యూటిలైజ్ చేసుకోవడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మిస్ చేయకుండా పర్సనల్గా మెసేజ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మెసేజ్ చేసి మీకు అంతా ఫైన్ అనుకుంటే ఎన్రోల్ కండి, బట్ ఎంక్వైరీ తీసుకోవడం తప్పేం లేదు కదా. కాబట్టి ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ యాజ్ ఎ బ్రదర్ లాగా అనుకోండి, ఫ్రెండ్ లాగా అనుకోండి. మీరు హోమ్ మేకర్ అయినా కావచ్చు, ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడైనా ఎన్ఆర్ఐ కావచ్చు, బట్ ఇండియన్ రెసిడెంట్ అయి ఉండాలి. మీరు ఎక్కడి నుంచి అయినా కూడా మీరు వీడియో చూస్తుంటే ఈ వీడియోని నాకు షేర్ చేసి పర్సనల్గా డీటెయిల్స్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్సో ఇన్ మై టీమ్. హ్యావ్ ఎ గ్రేట్ అండ్ వండర్ఫుల్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.